భవిష్యత్తు పట్ల కానీ కేవలం ప్రకటనలే తప్ప వాళ్ళ జీవితాలు నిర్మించే కార్యక్రమం లేదు. వాళ్ళ కలల్ని మీరు ధ్వంసం చేస్తున్న సంగతి ఇక్కడ మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాదు ముఖ్యమంత్రి గారు, ఎన్నికల్లో మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి 50 సంవత్సరాలు దాటితేనే ప్రతి ఒక్కరికి కూడా నేను డబ్బులు ఇస్తాను అని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఏం భయపడద్దండి, మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలారా, మీరు పని చేసి చేసి అలసిపోయి ఉంటారు కాబట్టి మీకు నేను పైసలు ఇస్తాను అని చెప్పారు. ఏది పెన్షన్ పేరు మీద. సరే, మీరు తీసిన పెన్షన్ల గురించి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. అదొక్క 28,800 కోట్ల రూపాయలు మీరు వాళ్ళకి ఇవ్వలేదు. ఇంకా మీరు ఆడబిడ్డ నిధి గురించి తక్కువ మాట్లాడుకుంటే ఎక్కువ మంచిది. అందరం కూడా అందరికీ ఇదిగో తీసుకో 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 మీ అకౌంట్లో 18,000 మాట్లాడి 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 చిరుకు చాలా మంది ఆ డబ్బుల కోసం ఎదురు చూసి 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 నిలువుగుడ్లు పడ్డాయన్న సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. అది కూడా మీరు దాదాపు 1,00,000 కోట్ల దాకా బాకీ ఉంటారు. కనుక విధ్వంసం అంటే ఇది. అట్లాగే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడం అన్నది 2 సంవత్సరాలు గడవక ముందే 3 లక్షల కోట్ల పైగా అప్పులు తెచ్చిపెట్టడం అన్నది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విధ్వంసంగానే పరిగణించాల్సి వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు మన బడ్జెట్లో పన్నేతర ఆదాయం కింద చూపించారు. బహుశా అర్థం కాదేమో చాలా మాలాంటి వాళ్ళకి, కానీ ఇప్పుడు నేర్చుకున్నాం. జనం చెప్పాల్సిన అవసరం ఉంది. పన్నేతర ఆదాయం అంటే స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్ అంటే ఆ సారాయి మీద వచ్చే లెక్క, ఈ డబ్బుల్ని కలిపే ఇటువంటి పన్నేతర ఆదాయం కింద చూపిస్తారు. దాన్ని చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. బహుశా 27,820 కోట్ల రూపాయలు మీరు ఎక్స్పెక్ట్ చేశారు బడ్జెట్లో. మీరు ఇన్ని మాటలు మాట్లాడుతుండే వాళ్ళు మీకు ఇంకొక ఆశ్చర్యకరంగా ఇంకో విషయం కనిపించింది నాకైతే. అదేంటంటే విజిఎఫ్. మీరు పీపీపీ మోడ్ కింద ప్రజలకు సంబంధించిన ఆస్తుల్ని, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని, ఇన్స్టిట్యూట్స్ని అప్పనంగా ఇచ్చేస్తూ ఉంటే వచ్చిన వాళ్ళకు నష్టం వస్తే, వాళ్ళకి నష్టం వస్తుందేమో అతి జాగ్రత్తగా మీరు రైతు నష్టం గురించి మీరు ఆలోచించలే, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలే. కానీ ఈ పీపీపీ మోడ్ కింద వచ్చే పెట్టుబడిదారుల కోసం మాత్రం మీరు గతంలోనే 1,500 కోట్ల రూపాయలని మీరు కేటాయించిన సంగతి గుర్తు చేస్తా ఉన్నా. మీ ప్రేమ యాపక్క ఉందో. ప్రజా జీవితాల విధ్వంసం, మీరు మీకు కావలసిన పెట్టుబడిదారుల యొక్క జీవితాల నిర్మాణం తప్ప ఈ రాష్ట్రంలో ఇంకోటి సాగడం లేని సంగతి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగానే ఇంకొక విషయాన్ని మీకు గుర్తుకు తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ఒకటి ఏర్పాటైంది. ప్లాన్డ్ బడ్జెట్లో జనాభా నిష్పత్తిన ఆ డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టాలి వాళ్ళ కోసం అన్న విషయం కూడా దాంట్లో ఉంది. ఇక్కడ ఇంకో మాట చెప్పాలనుకుంటా ఉన్నా. ఎస్సీ సబ్ ప్లాన్ యొక్క ఉద్దేశం గ్యాప్ని ఫిల్ చేయడం. ఇప్పటికీ అభివృద్ధి చెందిన వాళ్ళతో వర్గాలతో సమానంగా ఎస్సీ, ఎస్టీలను కూడా ప్రత్యేకమైన వెసులుబాటు కల్పించి వాళ్ళని సమానంగా మార్చడం, సమాజంలో అందరినీ సమానంగా మార్చడం అనే ఒక గొప్ప ఆలోచనతోనే ఎస్సీ సబ్ ప్లాన్ వచ్చినప్పుడు